అంటే ఇప్పటికైతే ఆల్రెడీ బయలుదేరారండి. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ వెహికల్ ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అటాచ్ ఈ ఒక స్పేస్ క్రాఫ్ట్ ఎంత వేగంతో ఉంది. సో అంటే సుమారుగా మనం చెప్పాము ఇందాక 28,500 కిలోమీటర్ల వేగం ఈ యొక్క వెహికల్కి ఉంది. ఇది అంత వేగంతో భూమి వైపు దూసుకొచ్చింది అనుకోండి, 400 కిలోమీటర్ ఏముందిలే 2 నిమిషాలు వచ్చేయచ్చు అనుకుంటే దూసుకొస్తే క్రాష్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అయితే వాళ్ళ ల్యాండింగ్ చాలా సాఫ్ట్గా ల్యాండింగ్ జరగాలి. అవును. అదే కాకుండా మనకు కొన్ని సవాళ్ళు ఉంటాయి తిరిగి వచ్చినప్పుడు. మనం గతంలో చూసాం కల్పన చావ్లా గారు వారు వెళ్ళారు, కానీ తిరిగి వచ్చే సమయంలో ఏమైంది, భూమి వాతావరణంలో ఎంటర్ అయిన సమయంలో వారి ఒక స్పేస్ షటిల్ అంతా కూడా పేలిపోయింది. సో అది ఎప్పుడైనా ఏ మిషన్కైనా జరగవచ్చు, ఈ మిషన్కి జరగదు అనేది కూడా చెప్పలేమండి. అయితే దానికి ఉన్న నియమాలు పర్టికులర్గా పాటించాల్సిందే. సో ఈరోజు మన ప్రేక్షకులందరూ కూడా నెక్స్ట్ చూడాల్సిన సమయం ఏమిటి అంటేనండి, ఈరోజు అనగా అంటే ఈరోజు అయితే అఫ్కోర్స్ చాలా ఫేజింగ్ స్టేజెస్, ఇంకోటి ఆర్బిట్ అడ్జస్ట్మెంట్స్. అంటే ఇప్పుడు భూమి నుంచి 400 కిలోమీటర్ దూరంలో ఉంది అనుకున్నాం కదా అని చెప్పి డైరెక్ట్గా దిగడానికి ఉంటుంది, దానికి కావాల్సిన యాంగిల్ కావాలి. 400 కిలోమీటర్లు అంటే కొంచెం విజయవాడ దాటి చీరాల ఏలూరు దాటుకుంటే సరిపోతుంది డిస్టెన్స్ వైజ్. ఎస్. కాకపోతే ఇదేంటే కొన్ని నిమిషాల్లో మన పిఎస్ఎల్వి మనం తీసుకున్నట్లయితే ఇదే ఒక 18 నిమిషాలు 650 కిలోమీటర్ దూరం తీసుకెళ్తుందండి మన పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి మన భారతదేశం వెహికల్స్ తీసుకుంటే. కాకపోతే ఆ మిషన్ పర్పసెస్ వేరే ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే అక్కడికి ఆల్రెడీ వెళ్ళింది, తిరిగి రావాలి. అయితే మొట్టమొదటిగా మనం చూస్తాం ఏంటంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫేజింగ్ బర్న్స్ జరుగుతాయి, ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయి, దాంట్లో థ్రస్టర్స్ ఉంటాయి అన్నమాట. ఆ థ్రస్టర్స్తో అది ఓరియంటేషన్స్ అవన్నీ మార్చుకుంటుంది. సో అంతా బాగుంది అనుకున్న సమయంలో రేపు తెల్లవారుజామున 2:15 మీకు ఏమవుతుందంటే యాక్చువల్గా ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది, రీఎంట్రీ. అంటే ఇప్పుడు వెళ్ళడం అనేది ఎంట్రీ అండి అంతరిక్షంలోకి. రీఎంట్రీ అనేది చాలా డేంజరస్. ఎందుకు రీఎంట్రీ డేంజరస్ అంటే మన భూమి చుట్టూ వాతావరణం ఉంది. సో మన భూమి వాతావరణంలోకి సునీత విలియమ్స్ వచ్చినా, కల్పన చావ్లా వచ్చినా, ఏదొచ్చినా కూడా అది ఫ్రిక్షన్ అంటే దాని రెసిస్టెన్స్ ఉంటుంది. సో అక్కడ రాపిడికి మండి అది బూడిదయ్యే పరిస్థితి ఉంటుంది అనమాట.